టాలీవుడ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న కాంబినేషన్ వెంకటేష్ త్రివిక్రమ్ది. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే చూడాలని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఏడాది వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టారు వెంకటేష్. ఇప్పుడు త్రివిక్రమ్తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అల్లు అర్జున్తో సినిమా చేయాల్సిన త్రివిక్రమ్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ మూవీని పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఇప్పుడు వెంకటేష్తో ఒక కామెడీ ఎంటర్టైనర్ను చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది అంటూ ప్రేక్షకులు ఇప్పటి నుంచే ఈ సినిమా మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నారు. మరి ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రానికి దసరా బుల్లోడు అనే టైటిల్ పెడతారని సమాచారం. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు కాబట్టి ఆ సినిమాతో మరొకసారి పెను ప్రపంచనాన్ని సృష్టించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే వెంకటేష్ కూడా సంక్రాంతికి వస్తున్న సినిమా సక్సెస్ మానియాని కొనసాగించాలని చూస్తున్నారు. కొత్త కథతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి వీరిద్దరూ సిద్ధమవుతున్నారు. గుంటూరు కారం సినిమాతో భారీగా తన ఇమేజ్ను డ్యామేజ్ చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. గుంటూరు కారం సినిమా వచ్చి 2 సంవత్సరాల పైనే అవుతున్నప్పటికీ ఆయన ఇప్పటి వరకు కూడా మరొక సినిమాను స్టార్ట్ చేయలేదు. స్క్రిప్ట్ మీద పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే ఈ సినిమాని స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో వెంకటేష్ ఈ సినిమాని కూడా మొదలు పెడుతున్నట్టుగా సమాచారం. ఎన్నో ఏళ్ల నుంచి చర్చలో ఉన్న వెంకటేష్ సినిమాను త్రివిక్రమ్ టేకప్ చేస్తున్నట్టు తెలుస్తుంది. త్రివిక్రమ్ రచనలో వెంకి చేసిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి చిత్రాలు ఎంతగా ప్రేక్షకులను అలరించాయో తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలోనూ వెంకీ నటించడానికి అమితాసక్తి చూపించాడు, కానీ చర్చల దశను దాటి ఆ సినిమా ముందుకు వెళ్ళలేదు. అయితే ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్న సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన వెంకీ తర్వాత ఏ కొత్త సినిమాను మొదలు పెట్టలేదు. వేరే ప్రాజెక్ట్ అనుకున్నప్పటికీ త్రివిక్రమ్ అందుబాటులోకి రావడంతో ఆ సినిమాని చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. వెంకీ త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే తెలుగు ప్రేక్షకుల్లో ఎక్కలేని ఉత్సాహం వస్తుంది. వీరి కలయికలో సూపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వస్తుందని ఆశిస్తున్నారు. అయితే దీనికి ఎగ్జైట్ అవుతుంటే ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడనే రూమర్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నిజంగా ఈ కాంబో వర్కౌట్ అయితే ఆదరిపోతుంది. కానీ ఓవైపు పెద్ద సినిమాతో ఫుల్ బిజీగా ఉంటూ ఇంకొక వైపు సుకుమార్ శర్మను కూడా చేయాల్సిన చరణ్ మధ్యలో ఖాళీ చేసుకొని త్రివిక్రమ్ వెంకీ సినిమాలో నటిస్తారా అన్నది ప్రశ్న. దీనిపై త్వరలోనే ప్రకటన రానుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.